అలాగే ఇప్పుడు శిష్టాచారం, ఆచార వ్యవహారాల గురించి మనకి భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో ఉత్తరాదిలో కొన్ని ఆచారాలు, దానికి భిన్నమైన ఆచారాలు దక్షిణాదిలో, అలాగే దక్షిణాదిలోనే తెలుగు ఆచారాలు వేరు, కర్ణాటకంలో ఆచారాలు వేరు, ద్రవిడ ప్రాంతంలో ఆచారాలు వేరు. పైగా మనకి శాస్త్రానుసారంగా ఈ ఆచారాలన్నీ కూడా శృతి అనుమేయాలు. వీటిలన్నిటికీ శిష్టాచారానికి శృతి నుండి దాన్ని అనుమానం చేస్తున్నామని ఉంది. మరి కొన్ని కొన్ని ఆచారాలు విరుద్ధంగా ఉన్నాయి. ఈ మాతుల పుత్రి వివాహాదులు అలాంటివి, లేదా పోనీ చిన్న ఉదాహరణ అంటే పూజ చేసేటప్పుడు ఇక్కడైతే చొక్కా వేసుకోవడం నిషిద్ధం, ఉత్తరాదిలో చొక్కా వేసుకోవడమే అక్కడ ఆచారం. ఇట్లా విరోధంగా ఉన్నప్పుడు ఈ ఆచారాల్లో వైవిధ్యాన్ని సమన్వయించడం ఎలాగా, ఏ దేశానికి ఏ ఆచారం అనేది ఎలాగా? దాంట్లో యస్మిన్ దేశే ఆచార సోపి ప్రామాణిక స్మృత అని చెప్పి ఎలాగో శాస్త్రకారులు ఎప్పుడో చెప్పేశారు. దానికి ఇక్కడ ఏమిటంటే ఈ ఆచారాలు ఇవన్నీ కూడా మనల్ని నియంత్రణలో పెట్టడానికి ఆచారాలన్నీ కూడా వచ్చాయి. కాబట్టి అక్కడక్కడ ఆయా పరిస్థితుల్ని బట్టి నియంత్రణలో పెట్టడానికి ఏ మార్గాన్ని వెనకటి వాళ్ళు అనుసరించారో అది అలాగా వచ్చిందంతే. ఇప్పుడు లోకంలో కూడా అలా ఉంది కదా. ఇప్పుడు మన దేశంలో అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలి, విదేశాల్లో అయితే అటువైపు నుంచి వెళ్ళాలి అని ఉంది. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందంటే అక్కడ పద్ధతి అలా వచ్చింది, ఇక్కడ పద్ధతి ఇలా వచ్చింది. ఏదైనా వెళ్ళడం ముఖ్యం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది ముఖ్యం. కాబట్టి ఇక్కడ కూడా అంతే, వేరు వేరు చోట్ల వేరు వేరు ఆచారాలు. ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. ఇక్కడేమో ఎడమ వైపు నుంచి వెళ్ళాలి, అక్కడ కుడివైపు నుంచి వెళ్ళాలి అని ఉన్నది. అయితే మొత్తానికి ఎందుకంటే ఇప్పుడు ఎడమ వైపు నుంచి వెళ్ళాలా కుడివైపు నుంచి వెళ్ళాలా అనే దాన్నే చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి అంటే ఏమవుతుంది, నియంత్రణ లేకుండా పోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళారు అంటే దానివల్ల అనర్థాలు జరుగుతాయి. కాబట్టి అక్కడికి ఏమైందంటే మనిషిని నియంత్రించి, తాను వెళ్ళవలసినటువంటి మార్గంలో, ఆచరణలో, ధర్మాచరణలో మనిషిని నియంత్రించడానికి ఈ ఆచారాలన్నింటినీ కూడా వెనకటి వాళ్ళు చేశారు. కాబట్టి అందుకే వెనకటి వాళ్ళే ఆ మాట కూడా చెప్పేశారు. ఎవరైతే ఈ ఆచారాల్ని ఉపదేశించారో వాళ్లే చెప్పేశారు చివరికి ఏమిటి, ఆయా దేశాల్లో వెనకటి నుంచి వచ్చినటువంటి శిష్టాచారాన్ని అందరూ పరిపాలించండి అనే మాటను కూడా చెప్పేశారు. కాబట్టి మనకి ఏదైతే ఆచారంగా వచ్చిందో దాన్ని మనం పాటించడం ద్వారా మనకి మేలు కలుగుతుంది. దాన్ని పాటిస్తూ మనం ఆచరణ చేయడం ద్వారా మనకి మంచి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఆచార విషయాల్లో తేడాలు ఉన్నాయి తప్ప ఆ ఆచారం ద్వారా ఏ ప్రధానాన్ని అయితే మనం అనుష్ఠిస్తున్నామో దాంట్లో తేడాలు లేవు. అవి అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు భగవదారాధన ఇందాక చెప్పినట్టుగా ఏదో ఉత్తర భారతంలో వాళ్ళ వేషభూషాలు ఒక రకంగా ఉంటాయి, దక్షిణ భారతంలో ఒక రకంగా ఉంటాయి. కానీ భగవదారాధన అనేది ముఖ్యం. ఇవన్నీ కూడా అంగంగా ఉన్నాయి. ప్రధానంలోనే అలా తేడాలు ఉండవు. అంగంగా అంటే ప్రధానము అంగము అని రెండు ఉంటాయి. ఆ ప్రధానంలో తేడాలు ఉంటాయి. ప్రధానం ఒకే రకంగా ఉంటుంది, తదంగాల్లో భేదాలు రావచ్చు, అక్కడక్కడ భేదములు ఉండొచ్చు. కానీ ప్రధానమే మారిపోయిందంటే మాత్రం మనం ఆలోచించాలి. ప్రధానమే మారిపోయిందంటే అక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ వేషంలో ఉన్న ఇక్కడి దేశానికి సంబంధించినటువంటి ఆచారంలో ఉంటూ మనం భగవదారాధన చేసినా, ఇంకో చోట ఉన్నటువంటి ఆరాధన అక్కడి పద్ధతిని బట్టి అక్కడ ఆచారాన్ని బట్టి ఆరాధన చేసినా కూడా ఆరాధన అనేది జరుగుతూనే ఉంది. భగవద్ ఆరాధన జరుగుతోంది. ఒక చోటైతే భగవద్ ఆరాధన చేస్తున్నాడు, ఇంకో చోటైతే భగవంతుడిని నిందిస్తున్నాడంటే ప్రధానమే మారిపోయింది అక్కడ. కాబట్టి అది మారడానికి వెళ్ళేది. మా వైపు అయితే భగవద్ ఆరాధన చేయడం ఆచారం, మా వైపు అయితే భగవంతుడిని తిట్టడం ఆచారం అని అలా అనలేం. అలా అవడానికి వెళ్ళేది. ఎందుకంటే ఆ ప్రధానమే మారిపోతుంది అక్కడ. కాబట్టి అక్కడికి ఏమైందంటే ప్రధానం మారకూడదు, ఆచారం విషయాల్లో మారుతూ ఉండొచ్చు. అవి మారచ్చు, పర్వాలేదు. కాబట్టి ఎక్కడ ఏది పరంపరగా వచ్చిందో అంటే మారచ్చంటే మనం మార్చకూడదు, అక్కడ ఉన్నటువంటివి అనుసరించాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ఈ శిష్టాచారం అని చెప్పేటప్పుడు ఆ దేశ జాతి కులాచారాలు అని చెప్పారు. అంటే ఆ ప్రాంతం ఆచారాలు, ఇంటి ఆచారాలు అని. ఇప్పుడు ప్రాంతం మారినప్పుడు దేశాచారము పాటించాలి, ఇంటి ఆచారము పాటించాలి. ప్రాంతం మారినప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో ఉండేవాళ్ళు కర్ణాటకకు వచ్చారు, ఇక్కడ దేశాచారం వేరుగా ఉంది. దేశాచారం పాటించాలా, కులాచారం పాటించాలా, ఇంటి ఆచారం పాటించాలా? అంటే వాళ్ళు వైయక్తికంగా చేసుకునే వాటిల్లో వాళ్ళ ఆచారమే పాటించవచ్చు. వాళ్ళు వైయక్తికంగా ఏం చేస్తున్నారో దాంట్లో అదే ఆచారం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఆంధ్ర నుంచి ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చారు, ఏదో తమిళనాడుకో ఉత్తర భారతానికో వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే ఆచారాలన్నీ కూడా వాళ్ళకి ఎలా వచ్చాయో పరంపరగా అలాగే చేసుకోవాలి. అక్కడ గుడిలో ఏదో ఉత్సవం జరుగుతోంది, ఆ గుడిలో అంతా కూడా అక్కడ పద్ధతిలో జరుగుతోంది. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఆ గుడిలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడు అక్కడ ఉత్సవంలోకి వెళ్ళి, ఎందుకంటే అది సార్వజనికంగా అక్కడ జరిగేటటువంటి ఉత్సవం, వీళ్ళు అక్కడికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు గుడిలో ఎలా జరుగుతుందో ఉత్సవం దాని ప్రకారంగానే వీళ్ళు ఉండాలి అంతే. ఎందుకంటే అక్కడ అది సార్వజనికమైనటువంటి ఆచారం కాబట్టి అక్కడ గుడికి వెళ్ళిపోయి ఇలాగే చేయాలి, మా ఆంధ్రలోనే ఎక్కడో మా ప్రాంతంలో అయితే ఇలా చేస్తారండి కాబట్టి మీరు కూడా అలాగే చేయాలి అనక్కర్లేదు. అథవా అక్కడే పక్కింట్లో అక్కడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా వైపు అయితే ఇలా చేస్తారు మీరు ఇలా చేయాలని అనక్కర్లేదు.
వాళ్ళు అలా చేసుకుంటారు, మనం ఇలా చేసుకుంటాం. కాబట్టి అక్కడికి ఏముందనంటే మన ఇంట్లో మనం చేసుకునే పండగలు అవన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే అసలు ఆ పండగలే లేవు. కొన్ని చోట్ల పండగలే ఉన్నాయి, కొన్ని చోట్ల పండగలు లేవు. అవి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు మన ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ అంతా కూడా ఈ వినాయక చతుర్థిని మనం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చేస్తాం. ఈ మహారాష్ట్రలో అక్కడ గోవాలో అక్కడంతా విశేషంగా మాఘశుద్ధ చవితికి వినాయక చతుర్థి అని చేస్తారు వాళ్ళు. మరి భాద్రపద శుద్ధ చతుర్థికి ఏం చేస్తారు అంటే దాన్ని గణేశోత్సవ్ అని చేస్తారు వాళ్ళు. దానికి ఆ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. మాఘశుద్ధ చవితి నాడు అది పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడ. అది ఎక్కువ మందికి తెలియదు, అది ఎవరికి తెలియదు. అసలు ఆ పండుగ ఇక్కడ లేదు మనకి, అసలు అలాంటిది ఒకటి ఉందనేదే తెలియదు మనకి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇదేంటి వీళ్ళు ఇప్పుడు భాద్రపదంలో చేయాల్సింది మాఘంలో చేస్తున్నారు ఏమిటండి వీళ్ళు అని మనకు అనిపిస్తుంది. కానీ అదొక వాళ్ళు వెనకటి నుంచి చేసుకుంటూ వస్తున్న ఉత్సవం అది. అలా ఆ రకంగా ఇప్పుడు మన వైపు ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్రలో అక్కడంతా కూడా తమిళనాడు ఆంధ్ర అక్కడంతా కూడా విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని పెద్దగా చేస్తారు. కానీ ఇక్కడ ప్రాంతంలో వరలక్ష్మి వ్రతం లేదు. వరలక్ష్మి వ్రతం అంటేనే చాలామందికి తెలియదు అసలు. ఈ స్వర్ణగౌరీ వ్రతం తెలుసు చాలామందికి. వినాయక చతుర్థి వెనక రోజు తది నాడు చేసే స్వర్ణగౌరీ వ్రతం అంటే అది అందరికీ తెలుసు. దాన్ని చాలా పెద్దగా మనం ఎలాగైతే వరలక్ష్మి వ్రతాన్ని పెద్దగా చేస్తామో అలాగే ఇక్కడ స్వర్ణగౌరీ వ్రతాన్ని చాలా పెద్దగా చేస్తారు. వెనకటి రోజు అమ్మవారిది, మరునాడు గణపతిది, దాన్ని బ్రహ్మాండంగా చాలా పెద్ద ఉత్సవంగా చేస్తారు. కాబట్టి అది అలా అక్కడక్కడ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా లేదా అని అంటే చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా చేసుకోవాల్సిందే. ఇప్పుడు స్వర్ణగౌరీ వ్రతం ఇక్కడ ప్రాంతంలో చేస్తున్నారు, దాన్ని మేము చేయాలా లేదా అని అంటే చేసుకున్నా మంచిదే, చేసుకోకపోయినా పర్వాలేదు. చేయాల్సిందే అని లేదు, ఎందుకంటే మన ఆచారంలో లేదు కాబట్టి. కానీ అలాగని చేస్తాను చెయ్యాలనిపిస్తే చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే అది కూడా అమ్మవారి ఆరాధనే కాబట్టి. ఇది వరలక్ష్మి వ్రతం, అది స్వర్ణగౌరీ ఆరాధన, ఏదైనా అమ్మవారి ఆరాధనే కాబట్టి చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఈ రకంగా మనం చూసుకోవాలి. ఈ ఆచారాలు అవన్నీ కూడా దేశ విశేషాల్లో ఇలా చేస్తాం.